అందరూ లేచి నిలబడ్డారు. కేటీఆర్ మాత్రం ఒక్కడే కూర్చున్నాడు, లెగలేదు. చూడలేదు. ఏంటి అసలు ఏ ఎందుకు సైడ్ ఉన్నాడు ఆయన? లెగలేదు? అది బాగా వీడియో వైరల్ బాగా అవుతుంది. ఆయన లెగకపోవడం కంటే చాలా మంది ఏమన్నాడు, ఇది ఈ అహంకారం వల్లనే మీకు కరెక్ట్. ఓటమి నేను చాలాసార్లు చెప్పాను మన మీడియాలో. అసలు కేసీఆర్ సంగతి దేవుడు కానీ ఈ పిల్లవాడి యొక్క అహంకారం వల్లనే 10 సీట్లు ఓటుకున్నారు, అందులో వాళ్ళ పదవికి దూరం వేరని ఎన్నోసార్లు అన్నా. ఆ పిల్లాడికి ఎందుకు అది నడమంతరపు స్థితి వల్లనో మధ్యలో వచ్చిన అధికారం వల్లనో మనకు తెలియదు, కానీ మనకు నెత్తి మీద కాళ్ళు ఉంటాయి. అక్కడ హరీష్ రావు గారు నిలబడ్డారు, అందరు నిలబడ్డారు. హరీష్ అనేవాడు ఇప్పటికి కూడా రియల్ పాలిటీషియన్. ఏదో పని మీద నేను ఫోన్ చేస్తే నమస్తే దిలీప్ అన్న అన్నాడు, డైరెక్ట్ ఎత్తాడు, వీళ్ళు కూడా ఎత్తారు. అది కల్చర్. కేసీఆర్ అంతే. కేసీఆర్ ఇక కాన్స్టిట్యున్సీలో నేరుగా పేరు పెట్టి పిలిచేవాడు 50,000 మందిని పిలుస్తాడు కేసీఆర్ గారు. కేసీఆర్ 50,000 మంది గుర్తుపడతాడు. ఎప్పుడునో ఈ భార్య ఎట్లుంది, పిల్ల అంత మెమరీ అతనికి. సూపర్. ఆ కాంటాక్ట్ లో వచ్చిన వాడు ఎంత సంతోషపడతాడు పేరు పెట్టి పిలిస్తే. అది అహంకారం ఇతనికి, అది కూడా నిలబడాలి అతను. కానీ అతని సీట్ దగ్గర రాలేదు కదా, వచ్చింది అపోజిషన్ లీడర్ దగ్గర కదా. అవును, అందరూ ఎక్స్పెక్ట్ చేయలేము మనం నిలబడాలని. కానీ బట్ ఎవ్రీబడి స్టూడ్ అప్. మీరు చెప్పినట్టు ఆయన కూడా అయ్యో ఎక్కడ కాదు కదా సార్, అసెంబ్లీలో వచ్చాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవించి ఆయన వచ్చాడు. అసలు ఆయన వచ్చేటానికి ముందే లేచి నిలబడ్డాడు.